సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో సర్వేలు ఇప్పుడు కేకే సర్వే వచ్చింది, చాణక్య సర్వే వచ్చింది, ఇవాళ ఓటర్ పల్స్ అని ఇంకొక సర్వేలు వచ్చినాయి. ఈ సర్వేలన్నీ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉందనేది ఒక సర్వేలలో చూపిస్తూ ఉన్నారు. సో అంటే సర్వేలన్నీ కొంత బీఆర్ఎస్ పార్టీ వైపు ఎడ్జ్ ఉన్నట్టు కనబడతా ఉంది. సో మీరు ఎట్లా విజయంపై ధీమా ఎట్లా ఉన్నారు అసలు? మీకు మీడియా పరంగా బాగా తెలుసు. అవును, కేటీఆర్ గారు ఒకటే దాంట్లో సిద్ధహస్తుడు. అవును, మీడియా హ్యాండ్లింగ్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్, సర్వేల హ్యాండ్లింగ్. మనము జనరల్ ఎలక్షన్ తర్వాత కొన్ని సర్వేలు వచ్చినాయి, ఓ 20-30. అవును, 90% టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని వచ్చింది. అవును, ఆఖరికి గెలిచింది కాంగ్రెసే కదా. అవును, అన్ని మేనేజ్డ్ రిగ్డే కదా. అవును. సో ఈ రిగ్గింగ్ అండ్ మేనేజింగ్ సర్వేస్ ఏదైతుందో, కేటీఆర్కి ఏదైతుందో ఈ కొట్టిన పిండి, ఆయన చేసే పని అది. కేకే సర్వే అంతా బూతు, ప్రపంచంలో ఇంకోటి ఉండదు. 50 ఏ రోజైతే రిజల్ట్ 14% 14వ తేదీ అవుట్ అవుతుంది కదా, ఈయన 54% అన్నాడు కదా. ఈయన బయట గిట్ట తిరుగుతాడా చూడు, ఒక ఈయన ముఖం గిట్ట బయట కనబడుతుందా చూడు. కాకతీయ మన ఐటీసీ కోహినూర్లో 13 తారీఖు సెప్టెంబర్ 13వ తారీఖు ఒక మీటింగ్ జరిగింది అని చెప్పేసి బయటకు వచ్చింది, పొక్కింది. కేటీఆర్ గారు పర్సనల్ గా కేకే గారితో మీటింగ్ అయినారని బయటికి పొక్కింది మొత్తం హైదరాబాద్ అంతా. మరి ఆ మీటింగ్ ఎందుకు జరిగింది, ఎందుకు మీటింగ్ చేసినారు, మరి ఈ పర్సంటేజీలు కూడికలు ఏదైతుందో 54 తీసుకుపోయటానికి చేసిండ్రా? కేటీఆర్ గారే దీన్ని ఆన్సర్ చేయాలి. మరి అందుకోసం ఏదైతుందో కూర్చొని మాట్లాడుకొని లేదు 50 కాదు 54 తీసుకుపోదామని తీసుకుపోయినట్టున్నారు. సో ఆ రకంగా చేసిన సర్వే అది. దాని గురించి మర్చిపోండి. మేము ఖచ్చితంగా 30 నుంచి 40 వేలతో గెలుస్తున్నాము. మేము ఈ ఎలక్షన్ ఏదైతుందో గెలిచేటానికి కాదు, మెజారిటీ పెద్ద మెజారిటీ వచ్చేటానికి మేము ఇప్పుడు పనిచేస్తున్నాం. అంటే సీఎం కూడా పర్సనల్ గా దాదాపు ఒక వారం నుంచి పర్సనల్ గా మానిటర్ చేస్తున్నాడు ఎలక్షన్ అంతా కూడా. ఇటు ప్రచారంలో ఆయన తిరుగుతూ ప్లస్ క్యాడర్ను కూడా మొబిలైజ్ చేస్తూ ఎక్కడికక్కడ మంత్రులను కూడా అలర్ట్ చేస్తూ ఇంటింటికి తిరగని చెప్పేసి ఆయన కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాడు. అంటే సీఎం ఇంత పర్సనల్ గా ఎన్నిక తీసుకున్న ప్రధాన కారణం ఏంటి అసలు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సరళి, ఆయన యాటిట్యూడ్ టు పాలిటిక్స్ చూస్తే ఎప్పుడైనా ఏదైతుందో ఆయన ముందుండి నడిపించే నాయకుడు. లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు, ఫ్రంట్ లైన్ లీడర్. ఎప్పుడు బ్యాక్లో ఉండి వెనుకకు తగ్గి ఈ ఎలక్షన్ ఏదన్నా కింది మీద అవుతుందా అని చెప్పి ఆలోచించే రకం కాదు. మల్కాజ్గిరిలో ఆయన ఫుట్ ప్రింట్ లేకున్నా, ఆయన కాన్స్టిట్యున్సీ కాకున్నా వచ్చి నిలబడ్డాడు, కొట్లాడిండు. రేవంత్ రెడ్డి గారిని చూసి ఏదైతుందో మల్కాజ్గిరి ప్రజలు 28 లక్షల ఓటర్లు ఉన్న మల్కాజ్గిరి ప్రజలు పార్లమెంట్ గెలిపించినారు. ప్రభుత్వం మాది కాదు అయినా కానీ. రెండోసారి ఏదైతుందో కామారెడ్డి పోయి కొట్లాడినాడు కేసీఆర్ మీద డైరెక్ట్. ప్రభుత్వం లేదు, ప్రభుత్వం వాళ్ళది. ముఖ్యమంత్రి మీద, కేసీఆర్ మీద కామారెడ్డిలో ఫుట్ ప్రింట్ లేదు. అలాగే ఏదైతుందో మొన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఏదైతుందో డైరెక్ట్గా వచ్చి 4 మీటింగ్లు పెట్టినాడు. అంటే మీరు ఆయన ఆలోచన సరళి ఏంటంటే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఏ ఎలక్షన్ వచ్చినా ముందుండి నడిపిస్తాడు, ముందుండి కొట్లాడతాడు, ధైర్యంగా సాహసంగా కొట్లాడతాడు. ఆయన ఏది చేయాలి, ఏది చేస్తామో చెప్తాడు. సో అటువంటి నాయకుడే ప్రజలు ఏదైతే ఉందో తప్పకుండా కావాలనుకుంటారు. ఈ పక్కకు జరిగే నాయకులు, వెనుకకుండే నాయకులు వాళ్ళ ఎవ్వరూ పనికిరారు ఈ నాయకత్వం ముందు. ఈ నాయకత్వాన్నే ప్రజలు మెచ్చుతారు, యువకులు మెచ్చుతారు, యువతరం మెచ్చుద్ది. సో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది జనరల్గా నవీన్ యాదవ్కు, మాగంటి సునీతకు లేకపోతే లంకల దీపక్ రెడ్డి మధ్యలో ఉండాలి. కానీ ప్రధానంగా ఫైట్ బిట్వీన్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా పోతా ఉంది. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి మీరేమంటారు అసలు? నేనైతే అట్లేం అనుకోవట్లేదు. ప్రధానంగా పార్టీల మధ్యలో అవుతుంది. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, మంచి ఆలోచనలు, డైనమిక్ వ్యవహార శైలికి ప్రజలు డెఫినెట్గా ఏదైతుందో నీరాజనం పడతా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే బీజేపీ వాళ్ళు కావాలని పూర్తిగా స్లైడ్ అయిపోయి బీజేపీ వాళ్ళు ఏదైతే ఉందో బీఆర్ఎస్ది కొరిగినారు. అది ప్రజలంతా చూస్తానే ఉన్నారు క్లియర్గా. అయినా మాకేం ఫరక్ పడేది లేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని అనడానికి ప్రధాన మీకున్న ఎజెండా ఏంది అసలు? కావాలని గత ఎన్నికల్లో కూడా అన్నారు కదా, అదే నరేటివ్ బిల్ చేసింది కదా, ఇప్పుడు కూడా అదే నరేటివ్. మీరు పార్లమెంట్ ఎన్నికల్లో చూసినారు, పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ల దగ్గర నేను పార్లమెంట్ కొట్లాడినాను. బూత్ల దగ్గర బీజేపీ
బీఆర్ఎస్ ఏదైతుందో జెండాలు కలిసిపోయినాయి, మనుషులు కలిసిపోయినారు. సో రిజల్ట్లో కూడా ఏదైతుందో వాళ్ళ ఓట్లు తక్కువ అయిపోయి ఏదైతుందో వీళ్ళకు కొంత యాడ్ అయిపోయినాయి. సో అట్లానే ఈ రోజు మొన్న కిషన్ రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ, అంతకుముందు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు బీజేపీకి ఓట్లు వచ్చినాయన్ని ఈ రోజు ఏదైతుందో 7%, 8% కూడా రావు అని ఇస్తున్నారు మొత్తం మంది. ఎందుకంత స్లైడ్ అవుతుంది, ఎందుకంత పూర్తి ఏదైతుందో అదైతుంది? ఎందుకంటే లోపాయికారి ఒప్పందం అయింది, చీకటి ఒప్పందం అయిపోయింది. చీకటి ఒప్పందాలతోనే వీళ్ళ జీవితం, అక్రమ సంబంధాలతోనే వీళ్ళ జీవితం. ఈ అక్రమ సంబంధాలు ఏదైతుందో బట్టబయలు అయినాయి. తప్పకుండా ప్రజలు ఏదైతుందో వీళ్ళకు ఎట్లా దెబ్బ కొట్టానో అట్లా దెబ్బ కొడతారు. ఇప్పుడు నవీన్ యాదవ్ను ఇంత బలంగా మీరు చెప్తా ఉన్నారు, కానీ ప్రతిపక్షాలు ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఆయనను క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నారు. ఎందుకు నవీన్ యాదవ్ను అంత రకంగా ప్రచారం ఆయనను డిఫేమ్ చేయడం గల ప్రధాన కారణం ఏంటి అసలు? నవీన్ యాదవ్ వాళ్ళకి ఇంకొక అస్త్రం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ సవ్యంగా నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి ఈ క్యారెక్టర్ అసాసినేషన్కు దిగుతున్నారు, విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అండ్ ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంతో ప్రజలలో ఒక వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది బీఆర్ఎస్ అంటే. ఇది పుట్టించి సోషల్ మీడియాలో ఏదైతుందో కల్పితాలు దొర్లిచ్చి చెప్తున్నారు అని చెప్పేసి గల్లీలో బస్తీలల్లా తిప్పి కొడుతున్నారు వాళ్ళను. మీరు ఇంకొకసారి మా గల్లీకి రావద్దు, మా బస్తీకి రావద్దు అని తిప్పి పంపుతున్నారు. సో ముస్లిం ఓటర్లు వన్ సైడెడ్గా ఎంఎంతో కానీ లేదంటే కాంగ్రెస్తో కానీ లేరు, ఈ రెండు కలిసినా కానీ ముస్లిం ఓటర్లు డైవర్ట్ అవుతలేరు అనేటువంటి ఒక భావన కనిపిస్తూ ఉంది జూబ్లీస్ ఓటర్లలో, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలో. దాని గురించి మీరేమంటారు అసలు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సామాజిక వర్గానికి కానీ ఒక్క రిలీజియన్కి కానీ సంబంధించిన పార్టీ కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా అన్ని రిలీజియన్స్ను కలుపుకొని పోయేది, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయేది. తప్పకుండా ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా ఏదైతుందో కాంగ్రెస్ చేసే కార్యక్రమాలతో ఆకర్షితులై కాంగ్రెస్తోనే పెద్ద ఎత్తున ఉంటారని నాకు నమ్మకం ఉంది. మేము గల్లీలలో పోయినా బస్తీలలో పోయినా ఓపెన్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఎంఐఎం ఎందుకో సపోర్ట్ చేస్తలేదు అనేటువంటి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎంఐఎం శ్రేణులు అయితే ప్రచారంలో పాల్గొనట్లేరు, కానీ బయటికేమో ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్కి ఉంది. సో ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడెడ్గా పోలరైజ్ అవుతాయి కాంగ్రెస్ వైపు అంటున్నారు, కానీ గ్రౌండ్లో అట్లా లేదు, ఎంఐఎం కూడా లేదు అనేది తెలుస్తూ ఉంది. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాకు ఎంఐఎం పార్టీతో డైరెక్ట్గా సంబంధాలు లేవు. ఎంఐఎం పార్టీ ఓటు బ్యాంక్ మీద మేము డిపెండ్ అయ్యలేము. మేము మా కార్యక్రమాలతో, మా నిబద్ధతతో, మా లీడర్షిప్తో, మా క్యాండిడేట్ పరంగా, మా ముఖ్యమంత్రి పరంగా మేము ఓట్లు అడుగుతాము. తప్పకుండా ముస్లిం వర్గాలు కూడా ఆకర్షితులై, వాళ్ళు ఆకర్షితులు అయినారు. వాళ్ళు మేము చేసే స్కీమ్లతోని చాలా సాటిస్ఫై అయి ఉన్నారు. తప్పకుండా మాకే పెద్ద ఎత్తున చేస్తారు.